Hello, good evening students. Welcome back to Educon online teaching platform. So మనం kinematics చెప్పుకుంటున్నాం. Kinematicsలో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, కండిషన్స్ వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే టైం గ్రాఫ్స్ గురించి చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. కైనమాటిక్స్లో గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ కన్నా గ్రాఫ్స్ మనకి చాలా డేటాని ఇస్తాయి అన్నమాట. సో గ్రాఫ్స్ గురించి నేర్చుకోవడం చాలా అవసరం. దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ మనకి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్, దీన్ని పొజిషన్ టైం గ్రాఫ్ అని కూడా అనొచ్చు. సో కేస్ 1, ఫస్ట్ కేస్ చూద్దాం. వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. సో వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, ఫస్ట్ దీన్ని కంక్లూడ్ చేద్దాం. సపోజ్ this is displacement, this is time. రెండు యాక్సెస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఆరిజిన్ అవుతుంది. టైం నేను అవర్స్లో తీసుకుంటున్నా, ఆర్ వీ కెన్ ఆల్సో టేక్ దిస్ వన్ ఇన్ మినిట్స్. స్కేల్ని అవకాశాన్ని బట్టి తీసుకోవచ్చు. 10 minutes, 20 minutes, 30 minutes, 40 minutes, 50 minutes లైక్ దట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని కిలోమీటర్స్లో తీసుకుంటున్నాను, ఆర్ మీటర్స్ దేదైనా తీసుకోవచ్చు. 10 meters, 20 meters, 30 meters, 40 meters, 50 meters. సపోజ్ టైం t = 0 దగ్గర పొజిషన్లో మార్పు ఏం లేదు, పొజిషన్ x = 0 దగ్గర ఉందనుకుందాం. సో టైం t = 0 దగ్గర పొజిషన్ x = 0, టైం t = 10 కూడా పొజిషన్ x 0, టైం t = 20 దగ్గర కూడా పొజిషన్ x = 0, t = 30 దగ్గర కూడా పొజిషన్ x = 0. సో ఈ పాయింట్స్ని నేను కనుక గ్రాఫ్లో ప్లాట్ చేసినట్లయితే ఏమవుతుందమ్మా, టైం t = 0 దగ్గర పొజిషన్ 0, t = 10 దగ్గర పొజిషన్ 0, t = 20 దగ్గర పొజిషన్ 0, t = 30 దగ్గర పొజిషన్ 0. సో వీటన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది coinciding with x-axis. So when the body is at rest, we will get a straight line. సో పెన్ పేపర్ తీసుకోండమ్మా, నోట్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రాఫ్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ కండిషన్. రెస్ట్ కండిషన్లో మనం కేస్ 1లో బాడీని ఆరిజిన్ దగ్గరే ఉంచి టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. సో అప్పుడు మనకు ఒక గ్రాఫ్ ఎలా వచ్చింది, కోయిన్సైడింగ్ విత్ ఎక్స్ యాక్సిస్ వచ్చింది. ఓకే, రైట్. మూవింగ్ టు సెకండ్ టైప్ ఆఫ్ కర్వ్. ఇప్పుడు బాడీ రెస్ట్లో లేదు. ఈ పొజిషన్లో ఈ కేసులో బాడీ రెస్ట్లోనే ఉంది, కానీ ఆరిజిన్ దగ్గర లేదు. అది కొంత దూరం ట్రావెల్ చేసి సపోజ్ 20 meters దగ్గర వచ్చి ఆగింది అనుకుందాం. అంటే టైం 0 దగ్గర పొజిషన్ 20 meters, టైం 10 meters దగ్గర పొజిషన్ మళ్ళీ 20 meters, టైం 20 దగ్గర మళ్ళీ పొజిషన్ 20 meters, టైం 30 దగ్గర కూడా పొజిషన్ 20 meters. అంటే బాడీ గ్రాఫ్ ప్లాట్ చేసినట్లయితే 10 meters దగ్గర పొజిషన్ 20 దగ్గరే ఉంది, 20 minutes దగ్గర పొజిషన్ 20 దగ్గరే ఉంది, 30 minutes దగ్గర పొజిషన్ 20 దగ్గరే ఉంది. సో ఈ అన్ని సందర్భాల్లోనూ కూడా టైం మనం వేరీ చేస్తున్న కొద్దీ ఎక్స్ యొక్క పొజిషన్ ఏంలో మార్పు ఎలాంటిది లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, it is a straight line parallel to
x-axis. This is case 2. బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. ఇక్కడ రెస్ట్ పొజిషనే ఉంది, కానీ ఇనీషియల్గా x ఈక్వల్ టు 0 కాదు, దానికి కొంత డిస్ప్లేస్మెంట్, ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఉంది. x ఈక్వల్ టు 20 దగ్గర 20 మీటర్స్ వరకు ట్రావెల్ చేసి 20 దగ్గర రెస్ట్లోకి వచ్చేసింది, 20 దగ్గర ఆగిపోయింది. సో అప్పుడు మనం గ్రాఫ్ గీసినట్లయితే యూ విల్ గెట్ ఎ గ్రాఫ్ లైక్ దిస్. సో రెండు కండిషన్స్లోనే మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి, బాడీ రెస్ట్లో ఉంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, స్ట్రైట్ లైన్ ఐదర్ కోయిన్సైడింగ్ విత్ x యాక్సిస్ ఆర్ ప్యారలల్ టు x యాక్సిస్. రైట్ మా, నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Case 3. Right, ma. Case 3. For a body moving with constant velocity, for a body moving with constant velocity. సో ఇక్కడ వెలాసిటీని v అనుకుందాం, డిస్ప్లేస్మెంట్ని x అనుకుందాం, టైంని t అనుకుందాం. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు, వెలాసిటీ ఇంటూ టైం అని తెలుసు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, కంపేరింగ్ equation 1 with y equal to mx లైన్, ఈ లైన్తో కంపేర్ చేసాం అనుకో, సో మనకి స్లోప్ ప్లేస్లో ఏముందమ్మా, వెలాసిటీ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్, స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ. స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్ ఏమి ఇస్తుందో మనకి, వెలాసిటీని ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్స్లో మనకి స్లోప్ ఏ పారామీటర్స్ మధ్యలో ఉన్న స్లోప్ ఏమి ఇస్తుంది, ఏరియా అండర్ ద కర్వ్ ఏమి ఇస్తుంది, ఇలాంటివి మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను x ఈక్వల్ టు vt అనే ఈక్వేషన్ని y ఈక్వల్ టు mx అనే లైన్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే నాకు స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుంది, xt కర్వ్ యొక్క స్లోపే మనకి వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్, స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్ గివ్స్ వెలాసిటీ. సో దీనికి గ్రాఫ్ గీద్దాం అనుకున్నట్లయితే గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇది 0, ఇది x, ఇది t, ఇది వెలాసిటీ. సో ఇప్పుడు ఏదైనా పర్టికులర్ పొజిషన్ దగ్గర నేను రెండు యాక్సిస్ని, x యాక్సిస్ని y యాక్సిస్ని తీసుకున్నట్లయితే అప్పుడు స్లోప్ మనకి డెల్టా x బై డెల్టా t, దీన్ని డెల్టా x అంటామమ్మా, దీన్ని డెల్టా t అంటాం. డెల్టా x బై డెల్టా t ఏమి ఇస్తుంది, వెలాసిటీని ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ కేస్ 3 when the body was moving with constant velocity. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాడీ కండిషన్ ఏంటి, బాడీ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్, ఆరిజిన్ నుంచి బాడీ స్టార్ట్ అవుతుంది. అన్ని కేసుల్లోనూ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ గ్రాఫ్లో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నోట్ చేసుకోండి మా. రైట్, దీంట్లోనే సపోజ్ the body has some initial displacement. Initial displacement కనుక బాడీకి ఉంది అనుకున్నట్లయితే then you will get a graph like this. ఓకేమా, ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఉంది అనుకుంటే గ్రాఫ్ మనకి ఇలా వస్తుందమ్మా.
సో ఇందాక గ్రాఫ్లోని ఈ గ్రాఫ్లోని మనం ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక కామన్ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి? ఇందాక కేసులో బాడీ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ దానికి x=20 అనే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంది. సో ఇది రెండిట్లోనూ డిఫరెన్స్. మరి కామన్ పాయింట్ ఏంటి? రెండు కేసుల్లోనూ కూడా స్లోప్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉంది. స్లోప్ ఎలా ఉందమ్మా? పాజిటివ్. సో రెండు గ్రాఫ్లోనూ ఇది కామన్ పాయింట్ అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే అది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ x=20 మీటర్స్ నుంచి స్టార్ట్ అయింది. సో నోట్ చేసుకోండి. రైట్, ఇక్కడ పాజిటివ్ స్లోప్ ఉందమ్మా. సపోజ్ ఒక బాడీ x=10, 20, 30, 40, ఇది x మీటర్స్లో ఉంది, ఇది టైం మినిట్స్లో ఉంది అనుకుందాం, ఇది -10, -20. ఒక బాడీ దాని డెస్టినేషన్కి వెళ్ళిపోయింది, 40 మీటర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే పాజిటివ్ డైరెక్షన్లో కొంత దూరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి రివర్స్ చేసుకుని మళ్ళీ తన స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తున్నప్పుడు గ్రాఫ్ ఏమవుతుందంటే ఇలా డిక్లైన్ గ్రాఫ్ వస్తుందమ్మా, నెగిటివ్ స్లోప్తో వస్తుంది. సో దీని టైం t=10, 20, 30, 40 అనుకుంటే ఇక్కడ గ్రాఫ్ ఏమైంది? స్లోప్ తీసుకున్నాం అనుకో, స్లోప్ ఎలా వస్తుంది? నెగిటివ్ స్లోప్ వస్తుంది. స్లోప్ నెగిటివ్. సో ఇందాక రెండు కేసులను పాజిటివ్ స్లోప్ వచ్చింది, ఈ కేసులో నెగిటివ్ స్లోప్ వస్తుంది. అంటే వెలాసిటీ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గీసినప్పుడు మనకి వెలాసిటీ ఐదర్ పాజిటివ్లో ఉంటుంది లేదా నెగిటివ్లో ఉంటుంది. నెగిటివ్లో వస్తుంది అంటే డిక్రీజింగ్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ డిక్రీజింగ్ వెలాసిటీ ఉందమ్మా. స్లోప్ ఎలా ఉంది? డిక్రీజింగ్ గా ఉంది. ఇందాక రెండు కేసుల్లోనే స్లోప్ ఎలా ఉంది? ఇంక్రీజింగ్ గా ఉంది. సో దిట్ ఈస్ కాన్స్టెంట్ వెలాసిటీ థర్డ్ కేసు అమ్మా ఇది. రైట్, ఓకే. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్పుకుందాం. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఒక మ్యాన్ ఇక్కడ నుంచున్నాడు, ఇతను ఏదో ఒక వెహికల్ మీద, సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకుందాం, సైకిల్ మీద లేకపోతే కారు మీద వెళ్తున్నాడు అనుకుందాం. ఏ పొజిషన్ దగ్గర నుంచి కొంత దూరం ట్రావెల్ చేశాడు, సపోజ్ సే ఒక 40 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ కారుని ఒక కొంతసేపు సపోజ్ 1 అవర్ రెస్ట్లో ఉంచాడు అనుకుందాం. అంటే ఈ డైరెక్షన్ ఇటువైపు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే రెస్ట్ పొజిషన్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాడు. రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ తన స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. సో ఇలాంటి సిచ్యువేషన్కి గ్రాఫ్ గీద్దాం. అమ్మా. సో ఇది టైం t, ఇది 10, 20, 30, 40, 50. సో ఇక్కడ 10, 20, 30, 40, 50. సో ఫస్ట్ వాడు ఏం చేశారు? ఇక్కడ నుంచి 40 మీటర్స్ వరకు వెళ్ళాడు. 40 మీటర్స్ వరకు వెళ్ళాడు. ఎన్ని? 30 మినిట్స్లో 40 మీటర్స్ దూరం వెళ్ళాడు. ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు. సపోజ్ సే 30 దగ్గర నుంచి 40 వరకు 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాడు అనుకుందాం. సో ఇక్కడ పాజిటివ్ స్లోప్ ఉంది, ఇక్కడ స్ట్రైట్ లైన్, రెస్ట్ పొజిషన్ వచ్చింది కాబట్టి మనకి స్ట్రైట్ లైన్ వచ్చిందమ్మా. తర్వాత ఏమైంది? మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసాడు. అంటే గ్రాఫ్ ఏమవుతుంది? మళ్ళీ ఇలా డిక్లైన్ అవుతుంది. గ్రాఫ్ ఏమవుతుందో మళ్ళీ ఇలా నెగిటివ్ స్లోప్లో వస్తుంది. సో ఇక్కడేమో పాజిటివ్ స్లోప్ వచ్చింది, ఇదేమో రెస్ట్ పొజిషన్లో వచ్చి రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో నెగిటివ్ స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ కండిషన్కి మనం ఆ గ్రాఫ్ని ప్లాట్ చేసాం. సో ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా గ్రాఫ్స్ అనేవి ఒక డేటాని కంప్లీట్గా మనకి రిప్రజెంట్ చేస్తాయి. మనం మామూలుగా ఫార్ములాలో తెలుసుకునే విషయం కన్నా గ్రాఫ్ను ఉపయోగించి తెలుసుకునే కంక్లూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి క్లియర్గా చెప్పచ్చు. ఒక బాడీ రెస్ట్లో స్టార్ట్ అయింది, 30 మినిట్స్లో 40 మీటర్స్ ట్రావెల్ చేసింది, 10 మినిట్స్ గ్యాప్లో రెస్ట్ తీసుకుంది, ఆ తర్వాత మళ్ళీ
ఒక 20 మినిట్స్లో తన స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయిపోయింది. సో ఈ డేటాను మొత్తాన్ని మనం గ్రాఫ్ తీసుకుని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీన్ని గ్రాఫ్స్ వల్ల యూజెస్ కింద చెప్పుకోవచ్చు. నోట్ చేసుకోండి మా. రైట్. కొన్నిసార్లు ఏం అడుగుతారంటే కొన్ని గ్రాఫ్స్ ఇచ్చి ఆ గ్రాఫ్ పాసిబుల్ అవుతుందా అవదా అని అడుగుతారు. సపోజ్ ఒక గ్రాఫ్ తీసుకుందాం. T 10 20 30 40 టైం మినిట్స్లో ఉంది అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ మీటర్స్లో ఉంది. సో 10 20 30 -10 -20 -30. ఒక గ్రాఫ్ ఇలా ఉంది. క్వశ్చన్ అంటే ఈజ్ దిస్ గ్రాఫ్ పాసిబుల్? ఈజ్ దిస్ గ్రాఫ్ పాసిబుల్? ఇది పాసిబుల్ అవుతుందా ఈ గ్రాఫ్? సో ఇలాంటి గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ని parallel to y axis డ్రా చేయండి. డ్రా ఏ లైన్ parallel to y axis. ఈ లైన్ కర్వ్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఏ అనే పాయింట్ దగ్గర, బి అనే పాయింట్ దగ్గర కట్ చేసింది. సపోజ్ ఈ రెండింటి మధ్యలో టైం ఇంటర్వల్ 25 మినిట్స్ అనుకుందాం. అంటే మనం ఏం చెప్పచ్చు, 25 మినిట్స్ దగ్గర ఒక బాడీకి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఏ పొజిషన్, బి పొజిషన్. అలా ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతుందా? ఒక పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఒకే బాడీ 2 పొజిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరగదు కదా, సూపర్ న్యాచురల్ కండిషన్. అది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం నోట్ చేస్తున్నాం, ఎట్ ఏ పర్టిక్యులర్ టైం the body has 2 positions which is not possible. సో ఈ క్వశ్చన్ లో వాడు ఇచ్చిన గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకోసం అంటే ఒక పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఒకేసారి బాడీకి 2 పొజిషన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇది ఈ గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరగదమ్మా. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? కాపీ చేస్తున్నారా? రైట్. ఇంకో గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇది టైం మినిట్స్లో, ఇది డిస్ప్లేస్మెంట్ మీటర్స్లో. సో 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, 40, 50, 10, 20, 30, 40, 50 లైక్ దిస్. సో గ్రాఫ్ ఎలా ఇచ్చాడంటే మనకి ఇలా ఇచ్చాడు. గ్రాఫ్ ఇలా ఇచ్చాడు అంటే ఇలా ఇచ్చాడమ్మ గ్రాఫ్. ఈజ్ దిస్ గ్రాఫ్ పాసిబుల్ అంటున్నాడు. సో ఇక్కడ గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ లీనియర్గా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ బాడీ లీనియర్గా డిక్రీజ్ అయింది. న్యూటన్స్ లా ప్రకారం మనకేం తెలుసు, మనం 10th క్లాస్లో 9th క్లాస్లో నేర్చుకుంటాం. న్యూటన్స్ లా ఏం చెప్తుందంటే ఏ బాడీ అయినా సరే తన స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చుకోవాలి అంటే ఆ బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయాలి అని చెప్తుంది. ఎనీ బాడీ will change its state of rest or change state of motion when and only when it was compelled by an external force. ఎప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేసినప్పుడు మాత్రమే బాడీ తన స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చుకుంటుంది. కానీ ఇక్కడ బాడీ ఏమైందమ్మా, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయకుండా వెంటనే కర్వ్ తీసుకుంది, వెంటనే బ్యాక్కి వచ్చేసింది. సో కాబట్టి ఈ కేసులో యాజ్ no external forces
acting sharp curves will not పాసిబుల్. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం పని చేయట్లేదు కాబట్టి ఇలాంటి షార్ప్ కర్వ్స్ కూడా ఎప్పుడు కూడా పాసిబుల్ అవ్వవు. సో ఈ గ్రాఫ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదమ్మా. సో చాలా మంది ఇక్కడ తప్పేస్తారు ఈ గ్రాఫ్ కి. ఎందుకోసం అంటే బాడీ రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యింది, కొంత దూరం ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ తో లీనియర్ వెలాసిటీతో ట్రావెల్ అయింది, ఆ తర్వాత డైరెక్షన్ చేంజ్ చేసుకుని వచ్చేసింది అనుకుంటారు. కానీ డైరెక్షన్ చేంజ్ అవ్వాలి అన్నా అక్కడ టైం గ్యాప్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ నీకు టైం గ్యాప్ అనేది, షార్ప్ టర్నింగ్ అనేది ఉంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ జరిగితేనే మీకు షార్ప్ టర్నింగ్స్ రావాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేయట్లేదు కాబట్టి ఈ షార్ప్ ఎడ్జెస్ అనేవి కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా మనకి డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్స్ లో పని చేయవమ్మా, ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. రైట్. We'll go for another question, ma. ఇప్పుడు మనం ఇంకొక గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. టైం, పొజిషన్, ఇది కార్ ఏ making an angle of 60 degrees. This is car B making an angle of 30 degrees. So car A comma car B are moving on a straight line, on a straight road. Then we can conclude following conditions. మనం ఈ గ్రాఫ్ ను బట్టి రెండు కండిషన్స్ చెప్పొచ్చమ్మా. రెండు స్ట్రైట్ లైన్ లోనే వెళ్తున్నాయి కాబట్టి both cars are moving with uniform velocity. Uniform velocity means that is zero acceleration. Uniform velocity, that is zero acceleration. The next conclusion we can make is slope of car A is greater than slope of car B. Slope of car A is greater than slope of car B. So దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే velocity of car A is greater than velocity of car B అని చెప్పొచ్చు. సో రేషియో కూడా కనుక్కోమన్నాడు అనుకోండి, velocity of car A by velocity of car B equal to tan 60 by, ఎందుకంటే A అనేది 60 degrees చేస్తుంది, B అనేది 30 degrees చేస్తుంది. సో tan 60 by tan 30. Tan 60 వాల్యూ √3, tan 30 వాల్యూ 1/√3. సో √3 into √3 3. సో రెండింటి ఒక రేషియో ఎంత వస్తుంది? 3:1 వస్తుంది. సో ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ నుంచి మనం ఏ కంక్లూజన్స్ తీసుకోవచ్చు అంటే ఈ విధంగా మనం కంక్లూజన్స్ తీసుకోవచ్చు. బాడీస్ రెండు కూడా లీనియర్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నాయి. యూనిఫామ్ వెలాసిటీ అంటే జీరో యాక్సలరేషన్తో వెళ్తున్నాయి. నెక్స్ట్ స్లోప్స్ బట్టి ఏం చెప్పొచ్చు, స్లోప్ ఆఫ్ కార్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ కార్ బి. మనకి స్లోప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? వెలాసిటీని ఇస్తుంది. అంటే వెలాసిటీ ఆఫ్ కార్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ కార్ బి. ఒకవేళ క్వశ్చన్లో మిమ్మల్ని రేషియో ఆఫ్ దేర్ వెలాసిటీస్ కనుక్కోమన్నాడు అనుకో, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan θ కాబట్టి VA by VB is equal to tan 60 by tan 30. వాల్యూస్ రిప్రజెంట్ చేస్తే 3:1. ఓకేమా? This is an example. Now, coming to our next question.
దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వన్, వెరీ గుడ్ క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. ది ఎక్స్టీ గ్రాఫ్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఏ అండ్ బి, దిస్ ఈస్ పర్సన్ ఏ, దిస్ ఈస్ పర్సన్ బి, ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ దేర్ స్కూల్ ఓ టు దేర్ హోమ్స్ పి అండ్ క్యూ. సో స్కూల్ ఓ దగ్గర నుంచి ఏ అనే చిల్డ్రన్ ఒక హౌస్ పి దగ్గర ఉంది, బి చిల్డ్రన్ ఒక హౌస్ క్యూ దగ్గర ఉంది. వాళ్ళు స్కూల్ దగ్గర నుంచి వాళ్ళకు హోమ్స్ రిటర్న్ అవుతున్నారు. అయితే కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిలో ఏ స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని ఒక 5 చాయిసెస్ ఇచ్చాడు మనకి. ఏ ఆర్ బి లైస్ క్లోజర్ టు ద స్కూల్ దాన్ బి ఆర్ ఏ. అంటే ఏ స్కూల్కి దగ్గరగా ఉంటున్నాడా, బి స్కూల్కి దగ్గరగా ఉంటున్నాడా. సో ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం, ఆప్షన్ ఏ. సో హోమ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఓపి, home of B equal to OQ. So we know OP is lesser than OQ. Therefore, A lies closer to school than B. So that is first question. A lies closer to the school than B. Now, second question. A or B starts from the school earlier than B or A. అంటే ఇద్దరిలో ఎవరు స్కూల్ నుంచి ఎర్లీగా స్టార్ట్ అయ్యారు. సో ఏ చూడండి అమ్మా, ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఏ స్టార్ట్స్ at t equal to 0. B starts at t equal to 2 seconds. Therefore, A starts ఎర్లియర్. అందరికన్నా ఎర్లియర్ గా ఎవరు స్టార్ట్ అవుతున్నారు, ఏ స్టార్ట్ అవుతున్నాడు, ఎర్లియర్ దాన్ బి. సో సెకండ్ క్వశ్చన్ కూడా సింప్లిఫై అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, ఏ ఆర్ బి హూ వాక్స్ ఫాస్ట్, ఎవరు ఎక్కువ స్పీడ్ తో నడుస్తున్నారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సెకండ్ కేసులో స్లోప్ ఆఫ్ ఓబి ఆర్ స్లోప్ ఆఫ్ బి is greater than slope of A. Therefore, B walks faster than A. So, A slope B slope కంపేర్ చేసుకుంటే మనకి B slope ఎక్కువ. సో B ఎక్కువ స్పీడ్ తో నడుస్తాడు, B velocity ఎక్కువ. సో B walks faster than A. That is third question. AB reach their homes at the same time or at different times. సో ఇక్కడ టైం ఇంటర్వల్ చూడండి అమ్మా, ఇక్కడ టైం ఇంటర్వల్ ఎంత ఉందో ఇక్కడ కూడా టైం ఇంటర్వల్ అంతే ఉంది. సో ఇద్దరు కూడా సేమ్ టైంలో రీచ్ అవుతారు. యాజ్ టైమ్ ఇంటర్వల్స్ ఆర్ సేమ్ they both reach home at same time. That is next question. A or B overtakes on the road once or twice. సో ఇక్కడ ఓవర్టేకింగ్ అనేది ఎలా చెప్పొచ్చు, రెండు కర్వ్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ షోస్ ఓవర్టేకింగ్. రెండు గ్రాఫ్లో ఉదాహరణ ఒకటి కట్ చేసుకున్నట్లయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఓవర్టేకింగ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ మనకి ఓవర్టేకింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఓవర్టేకింగ్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ ఎన్నిసార్లు జరిగింది, కేవలం ఒక్కసారి జరిగింది. దాంట్లో ఎవరి స్లోప్ ఎక్కువ, బి స్లోప్ ఎక్కువ. అంటే మీరు ఏం చేయాలంటే ఎవరి స్లోప్ ఎక్కువ వాళ్ళు ఓవర్టేక్ చేస్తారు. సో బి ఓవర్టేక్స్ ఏ at once. ఒకసారి బి ఏని ఓవర్టేక్ చేశాడమ్మ. సో ఈ గ్రాఫ్ని బట్టి ఇచ్చిన 5 క్వశ్చన్లని మనం ఈ విధంగా సింప్లిఫై చేసాం. ఓకే స్టూడెంట్స్, ఈ గ్రాఫ్స్ అందరికి అర్థమైనాయి అనుకుంటా. ఇది గ్రాఫుల్లో ఒక మెథడాలజీని అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్ గురించి మాత్రమే మనం ఇవాళ డిస్కస్ చేసాం. రేపటి క్లాసులో వెలాసిటీ టైం గ్రాఫ్స్ అండ్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్ వీటి గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్,
సో టేక్ కేర్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ అన్నిటిని సీరియస్గా తీసుకోండి, మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, గుడ్ నైట్, స్టే హోమ్, స్టే సేఫ్.